భారత స్టార్ షట్లర్ పివి సింధు గత కొన్ని నెలలుగా ఆటకు దూరంగా ఉంది. కొంతకాలం విరామం తర్వాత పివి సింధు ఆసియా టీమ్ ఛాంపియన్షిప్ ద్వారా ఆటలోకి పునరాగమనం చేయనుంది. ఫిబ్రవరి 13 నుంచి 19 వరకు మలేసియాలో జరిగే ఈ టోర్నీలో సింధు, హెచ్ఎస్ ప్రణయ్ నేతృత్వంలో భారత్ బరిలో దిగనుంది. గత ఏడాది ఫ్రెంచ్ ఓపెన్లో మోకాలికి గాయమవడంతో అప్పటి నుంచి సింధు ఆటకు దూరంగా ఉంది. గాయం నుంచి కోలుకున్న సింధు కొంతకాలంగా బెంగళూరులోని ప్రకాష్ పదుకునే అకాడమీలో శిక్షణ తీసుకుంటోంది. ప్యారిస్ ఒలింపిక్స్ అర్హత నేపథ్యంలో ఆసియా టోర్నీతో సింధు పునరాగమనం చేయనుంది. జాతీయ ఛాంపియన్ అన్బోల్ భర్మా, ఆసియా జూనియర్ విజేత తన్వి శర్మ, అష్మితా చాలిహాకు జట్టులో చోటు దక్కింది. ప్రపంచ ఛాంపియన్షిప్లో పతకంతో అదరగొట్టిన ప్రణయ్ పురుషుల విభాగానికి సారథ్యం వహిస్తాడు. స్టార్ షట్లర్ లక్ష్య సేన్, అతని అన్న చిరాగ్ సేన్ కూడా జట్టులో స్థానం లభించింది. గత నెలలో జాతీయ ఛాంపియన్షిప్లో విజేతగా నిలిచిన చిరాగ్కు ఆసియా టోర్నీలో అవకాశం లభించింది. భారత జట్టులో పురుషుల టీంలో ప్రణయ్, లక్ష్య సేన్, కిదాంబి శ్రీకాంత్, చిరాగ్ సేన్, సాత్విక్ సాయిరాజ్, చిరాగ్ శెట్టి, ధ్రువ్ కపిల, అర్జున్, సూరజ్ గోలా, పృథ్వీరాయ్ ఉన్నారు. ఇక మహిళల టీంలో పివి సింధు, అన్మోల్, తన్వి శర్మ, అష్మితా చాలిహా, ట్రీజా జాలి, గాయత్రి గోపీచంద్, అశ్విని పొన్నప్ప, తనిషా క్రాసో, ప్రియాదేవి, శృతి మిశ్రా కూడా ఉన్నారు.